జనవరి 27 థామస్ ఆల్వా ఎడిసన్ గారు బల్బు కొనుక్కున్న రోజు మేము ఎలక్ట్రిసిటీ డేగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించుకున్నామండి. ఇది 6వ వార్షికోత్సవం. అది ఎలక్ట్రిసిటీ డేని ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డేగా ప్రకటించాలి జనవరి 27 తేదీని. అదేవిధంగా సంక్షేమ పథకాలు గత 2019లో కూడా రద్దు చేయబడ్డాయి. ఆ సంక్షేమ పథకాలన్నీ ఈ ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ గతంలో కూడా హామీ ఇచ్చారు. ఆ సంక్షేమ పథకాలన్నీ మేము అమలు చేయాలని కోరుతూ, అదేవిధంగా మనకి కార్మికుల కోసం ఎలక్ట్రిసిటీ కోసం అప్పుడు ప్రైవేటు కార్పొరేట్ సంస్థను ఏర్పాటు చేసి మండల స్థాయిలో కూడా మాకు ఒక పాయింట్ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించేలాగా మాకు చేయాలని, అదేవిధంగా సబ్సిడీ పథకంగా లోన్లు గతంలో ఎన్నో ఇచ్చేవారు. చాలా సంవత్సరాల నుంచి 2019 నుంచి కూడా అన్నీ కూడా రద్దు చేయబడ్డాయి. గత ప్రభుత్వంలో అన్నీ రద్దు చేయబడ్డాయి కాబట్టి ప్రభుత్వంలో కూడా అన్నీ అమలు చేసి కార్మిక సంక్షేమ బోర్డుని మరి పునరుద్ధరించాలని చెప్తూ మా ఈ కార్యక్రమము ఎలక్ట్రీషియన్లు అందరూ గుర్తించి సంక్షేమ పథకాలన్నీ సక్రమంగా అమలు చేయాలి, సంక్షేమ బోర్డుని మరి నిర్వీర్యం అయిపోతుంది దాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎలక్ట్రిసిటీ డే రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నామండి. ఇదే మాధ్యమం అండి. ప్రభుత్వం అందరినీ కలిపి గుర్తించి మనం ఎలక్ట్రిసిటీని ఆదుకోవాలని ఒక ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం.